హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం గురించి అసలు వెళ్ళి నేనేం చెప్పాలి ప్రభా, ఏ మాట ప్రకటించాలి మరి అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన వాక్యము, దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. అవునమ్మా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందరు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుచును, సొమ్మసిల్లక నడిచిపోదు. దేవుడు చెప్పిన ఈ కాకినాడ సంఘం గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సంఘములో అలసట అన్నది వచ్చిందంట. మనం ఎక్కువగా పై వచనాలు తీసుకుని యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందేసుకుంటారు, మేము పొందేసుకుంటున్నాం అనుకుంటాం. ఇంకొంచెం ఇంకెందుకు వచ్చి ఏమంటాం, పక్షిరాజు వల్ల రెక్కలు చెప్పి ఇంకా పైకి ఎగురుతుంటాం. ఆ కింద చదవం. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఈ సంఘములో ఉన్న విశ్వాసులకి అలసట వచ్చిందట. అలసిపోతున్నారు. మనకి మాదిరికరంగా ముందుంచుకోవాల్సింది ప్రభుల వారిని మాత్రమే. అలాగే క్రీస్తునందు మనకి ముందుగా ఉన్నవారు దైవజనులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అలసట అన్నది రాకూడదు. నీరసాలు రావచ్చు, నీరసాలు వస్తాయి శరీరం అన్నాక. నాకు చిన్నది కళ వచ్చినా ఏమో 1-2 రోజులు అవుతాను, 3వ రోజుకి ఇంకా అది చాలా పెద్ద కళ కింద అయిపోద్ది అనమాట. వెంటనే మా అన్నయ్యకే చెప్తాను, నాకు రాత్రి పడుకున్నప్పుడు ఇలా వచ్చిందని ఈ కళ, దీనివల్ల కొంచెం కలవరంగా ఉంది, నాకు ధైర్యం సరిపోవట్లేదంటే వాక్యానుసారంగా ధైర్యము చెప్తాడు అన్నది. అలాగే మా అలాగే మా పాప వీళ్ళు, ఎందుకంటే అలసిపోతుంటాం అనుకున్న పరిస్థితులు చూసి. తర్వాత ఈ కళలు, ఈ భీభత్సమైనవి నోటి మాటలు ఇలాంటివి మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు అలసిపోతాం. ఖచ్చితంగా అలసిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నన్ను పంపిన అంశం ఏంటంటే, అలయక పరిగెత్తుదురు. హల్లెలూయా. అలసిపోవద్దు, అలయవద్దు. అలిస్తే ఒకవేళ అలసిపోతే వచ్చే నష్టం ఏంటంటే, ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం. ఏసావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను. ఈ మాటలు మీకు అర్థమయ్యా? సరిగ్గా యాకోబుకున్న పరిస్థితి ఏంటి? బాగా నీడపట్టును కూర్చొని కలగూర వంటకం వండుకొని శుభ్రంగా తినడానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంటున్నాడు. ఏసావు వేటకెళ్ళాడు, వచ్చాడు, చేత్తో ఏమీ పట్టుకు రాలేదు. దాంతో ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తున్నప్పుడు ఎదురుగుండా వాళ్ళు బాగా తింటే మనకి ఎలా ఉంటుంది? మన ఆకలి కూడా ఇంకా పెరిగిపోదు. అయ్యో కొంచెం అన్న పెడితే బాగున్నాను. ఇక్కడ ఏసావు యాకోబుతో అన్న మాటలు, నేను అలసి ఉన్నాను, ఈ మాటలు మనకి చాలా ప్రాముఖ్యం. అలసి ఉన్నాను అని చెప్పడం వల్ల లోకము లేదా అపవాది లేదా మనం ఎవరి ముందైతే తలెత్తుకుని బ్రతకాలో వాళ్ళు వెంటనే ఏమడుగుతారంటే, ఏసావుని జ్యేష్ఠత్వపు హక్కును ఎలా అడిగారో మన జీవితంలో ప్రధానమైనది ప్రథమమైనది అయినా యేసయ్యను విడిచిపెట్టేమని అడుగుతారు. ఈ విషయం గుర్తుందా? ఈ విషయం మీరు బాగా జ్ఞాపకం చేస్తుంది. మనం అలసిపోతే వచ్చే నష్టం ఏంటి అంటే, యేసు ప్రభుల వారినే విడిచిపెట్టేస్తాం, యేసు ప్రభుల వారినే అమ్మేసుకుంటాం, యేసు ప్రభుల వారినే పక్కన పెట్టేసే పరిస్థితి వస్తుంది. ఏసావు ఇక్కడ ఏం చేశాడు? నేను చనిపోతున్నాను అన్నాడా లేదా? అక్కడ మాటలు చదవండి నాన్న, బైబిల్లో చదవడా? ఎర్రగా ఏమన్నాడు? నేను చావబోతున్నాను అంట. బైబిల్లో చచ్చిపోతున్నాను అన్న వాళ్ళు వెంటనే చచ్చిపోలేదు. యోబు సైతం నేను చచ్చిపోతాను అన్నాడు, యోబు చనిపోలేదు.
ఏసావు చచ్చిపోతానన్నాడు, చనిపోలేదు. ఎప్పటి కాలం వరకు బతికున్నాడు. యాకోబు వెళ్ళిపోయే వరకు బతికున్నాడు. వెళ్ళినవాడు వచ్చేటప్పటికి మొట్టమొదటి ఎదుర్కొన్నది ఈ ఏసావే. 21 సంవత్సరాలు అప్పటికి అయింది కదా తల్లి. సుమారు చాలా సంవత్సరాలు ఏసావు బ్రతికాడు. అలసట మనలోని దేని ప్రేరేపిస్తుంది అంటే, నువ్వు ఇంకా చనిపోతావు కాబట్టి నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని మనల్ని ఏదైతే పట్టుకొని పునాది వేసుకొని ప్రార్థన, జీవితము, విశ్వాసము, ఉపవాసము, ప్రతిష్ట, నియమం, నిబంధన ఇవన్నీ పెట్టుకొని బ్రతుకుతున్నామో ఆ మేడను కూల్చివేసేదే అలసట. కాబట్టి సంఘమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు అలసిపోవద్దు. అలసిపోతే దేవుణ్ణే పోగొట్టేసుకుంటారు. ఇప్పుడు చూడండి, శుక్రవారం చక్కగా మందిరానికి రావడం, ఆదివారం చక్కగా మందిరానికి రావడం, రోజుకి ఇన్ని అధ్యాయాలు ఈ బైబిల్ చదవడం, రోజుకి ఎంతసేపు ప్రార్థనలో ఉండడం, అలసట వచ్చాక ఏమనిపిస్తుంది అంటే ఇంక చెయ్యక్కర్లేదులే, ఇంకేం చేద్దాంలే అనిపిస్తుంది. నీకెప్పుడైతే అలా వస్తుందో లోకంలో ఉన్న ప్రతి చెత్తది కూడా నీకు బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కలగూర వంటకం అంటే అదేం వంటకం అమ్మ అసలు, అన్నీ కలిపేసుకున్న కలగూర వంటకం. ఇంకా అక్కడ ఏముంటుంది తెలుసా, కొంచెం కిందకి వెళ్తే చిక్కుడుకాయ కూరట, చిక్కుడుకాయ కూర. ఆ చికెను కాదు, మటను కాదు, కొన్ని శ్రేష్టమైన ఎంతో వాల్యుబుల్ ఐటమ్స్ కూడా కావు. చిక్కుడుకాయ కూరకి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడంట ఇస్కరియోతు యూదా. చాన్నాళ్ళకి 30 వెండి నాణాలకి ప్రభుల వారు అమ్మారు. కానీ అమ్మడంలో ఇతను సూపర్ సీనియర్. ఇస్కరియోతు యూదాకి సూపర్ సీనియర్. అతను 30 వెండి నాణాల కన్నా అమ్మాడు. ఇతను పిడికిడి ఒక్క పూట జ్యేష్ఠత్వపు హక్కు కోసం అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మీ అలసటికి కారణం ఏమిటి అంటే, మీరు ప్రయాసపడ్డారు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రయాసపడ్డారు, దానికి తగిన ప్రతిఫలం కంటికి వెంటనే కనబడలేదు. కంటికి వెంటనే కనబడితే మనకి ఏమనిపిస్తుంది అంటే హుషారు ఉంటుంది, బాగుంది, బాగా జరిగింది అనుకుంటాం, చాలా బాగుంది అనుకుంటాం. అయితే ప్రయాసకి వెంటనే ప్రతిఫలము రాకపోతే వచ్చేదే అలసట. ఇప్పుడు అలసటకి మెయిన్ కారణం ఏమిటి? ప్రయాసపడ్డారు బాగాను, దానికి ప్రతిఫలాలు రాలేదు. కానీ ఈ పత్రికల్లో ఉంటుంది, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. మనుషుల ఎడల ప్రయాసపడిన అది వ్యర్థమే. ఏమో చదువుకోవచ్చు, పని రాత్రి పగలు ఇంకే సరదాలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. మార్కులు రాకపోవచ్చు, అక్కడ ఏదో జరిగి మార్కులు రాకపోవచ్చు. ఆ ప్రయాసంతో వృధా అయిపోయినట్టే. కానీ క్రీస్తునందు అలాగ తారుమారైపోవడం, అక్కడేవో ఏదోదో జరిగిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు మీ ప్రయాస వృధా కాలేదు. సంఘమా, ధైర్యంగా ఉండండి. మీరేదైతే ఇంతకాలం చేశారో ప్రతిఫలాలు రావట్లేదు, ప్రయాసే మిగిలింది అని చెప్పి ఏమి భీతి చెందద్దు. దేవుడు పంపించిన మాట మీరు అలయకుండానే పరిగెత్తండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరుగు పందెంలో సగం పరిగెట్టినంత మాత్రం ఎవడు ఏ బహుమానం ఇవ్వరు. పరుగు పందెంలో మొదలు పెట్టాక మనం చివరి వరకు పరుగు పెట్టాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయి ఉన్నప్పుడు లోకము ఒకలా మన గురించి ఆలోచిస్తుంది, మనకి సంబంధించిన వాళ్ళు మన గురించి ఒకలా ఆలోచిస్తారు. ఓకే, మా ప్రాంతంలో ఒకరు చిదిగిపోయారు. బాగా చిదిగిపోతే అప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు ఇచ్చిన ఐడియా ఏమిటంటే, ఆవిడ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆవిడ చీరలు, ఇంట్లో సామాన్లు ఒకటి అమ్మేసుకొని ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అన్నప్పుడు ఆ ఐడియా చాలా గొప్ప ఐడియా అండి, చాలా మంచి ఐడియా అది. అప్పుడు ఇంకా చిదిగిపోరు. పాప ఆవిడ ఏం చేసిందంటే, రాత్రికి రాత్రి ఫ్రిడ్జ్ ఒకరికి, మంచం ఒకరికి, దివాన్ కాట్ ఒకరికి 10,000 రూపాయల ఫ్రిడ్జ్ 5,000కి, 5,000 ఉన్న దివాన్ కాట్ ఏమో 2,000కి ఇలా అమ్మేసి తెల్లనేసరికి మొత్తం ఇల్లంతా ఖాళీ చేసి పెట్టుకుంది, అమ్మేసుకుంది. వెంటనే వచ్చి పట్టుకుపోయారు. ఇప్పుడు ఏమనుకుంటారు? ఇంకా చిదిగిపోయింది అంటారు, బాగుపడింది అంటారా? నాన్న చెప్పండి. ఇంకా చిదిగిపోయి ఉన్న సామాన్లు కూడా అమ్మేసుకుందంట అని చెప్పిన వాళ్ళు కూడా ఇల్లే.
ఐడియా ఇచ్చింది. అంటే ఆవిడ సామాన్లు ఆశ కొని తక్కువ రేటుకి ఐడియా ఇచ్చినట్టు ఇచ్చి ఇవి కూడా లాగేసుకున్నాం. అర్థమైందా? లోకము అలసిపోయిన మనుషుని చూసి ఇలాగే మాట్లాడతారు. ఇది బైబిల్లో కూడా ఉంది. చూడండి, మనం ఆ వచనాలు కూడా చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభం నుంచి. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. చూసారా ఎలాగని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? దావీదు అలసట నుండి ఏటమ్మా బలహీనముగా ఉన్నాడు కాబట్టి అతని మీద పడి అతన్ని బెదిరిస్తే జనులందరూ బెదిరిపోతారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ముందుగా ఉన్న నేను కావచ్చు, లేదా మా జీవితాల్లో కావచ్చు, నా ఫోన్ పరిచర్యలో కావచ్చు, అందరికీ నా శ్రమలు కొద్దో గొప్ప తెలుసు. శ్రమలు ఉన్నాయి ఈవిడికని దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఫోన్లు చేసి అమ్మగారు మీరు బాగుండాలి, ఏం పర్వాలేదు, దేవుడు మీకు తోడై ఉంటాడు, ప్రార్థన చేస్తున్నాం, ఇక సంఘం ప్రార్థన చేస్తున్నాం, మేము ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నాడు అని చెప్పేవాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడట దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక అతని మీద పడి అతన్ని బెదిరిస్తే అతని యొద్దనున్న జనులందరూ పారిపోతారు అని ఆలోచించారు. ఎవరు? దావీదుకి ఆపోజిట్గా ఉన్నవాళ్ళు. ఈరోజు దావీదు ఎవరు? నీవే నీవు అలసటగా ఉన్నావు. నీ గురించి లోకం ఏమనుకుంటుందంటే, నీకు విరోధంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడు నీ మీద దాడి చేద్దామా, ఎప్పుడు నీ మీదకి వచ్చి నిన్ను బెదిరికొట్టి భయపెట్టేద్దామా అనుకుంటున్నారు. అప్పుడేం చేస్తావట నువ్వు? దేవుని విడిచిపెట్టి వాళ్ళతో జాయిన్ అవుతావు కదా. అది విషయం, వాళ్ళ కాన్సెప్ట్ అదే, దేవుని విడిచిపెట్టేస్తావని. కానీ అదే గ్రంథంలో దావీదుకి మంచి వాళ్ళు ఉన్నారు. చూడండి, అదే గ్రంథం అదే అధ్యాయము 28వ వచనం. అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలి కొని దప్పికొని ఉందిరని తలంచి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, ఎవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్నుగడ్డలు దావీదును అతని యొద్దనున్న జనులు భోజనం చేయటకై తీసుకొని వచ్చారు. హల్లెలూయా. వీళ్ళు అలసిపోయి ఉన్నారన్న విషయమే చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. కానీ దేవుడు దావీదుకి ఇక్కడ ఎన్ని రకాల దీవెనలు ఇస్తున్నాడమ్మా. ఇదే చిక్కుడుకాయ వంట కోసమే కదా అతను జ్యేష్ఠత్వ పప్పున అమ్మేసుకున్నాడు. ఇక్కడ దావీదుకి దేవుడు అడగకుండానే చిక్కుడుకాయలు వంటకం ఇచ్చాడు. మీకు తేనె గురించి కూడా మరి చాలాసార్లు విని ఉంటారు. సౌలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇంకా సౌలుతో ఉన్న జనాలకి యుద్ధం చేయడానికి ఇంకా ఓపిక ఉండదు. కానీ సౌలు ఏమంటాడు? వాళ్ళని చంపేసే వరకు ఎవరు ఏమీ తినద్దంటారు. ఈ లోపల అడవిలో తేనె ప్రవహిస్తూ ఉంటుంది. పాప అందులో యోనాతానును అతని దగ్గర ఉన్న పనివాడికి ఆ విషయాలు తెలియక ఆ తేనె తీసుకొని కొంచెం నాలుక మీద పెట్టుకుంటాట, కళ్ళు ప్రకాశించేట. మా అన్నయ్య చెప్పే ఉంటాడు మీకు ఈ వాక్యం ఏనా. అంటే అడవిలో ప్రవహించే ఆ తేనెట కొంచెం ఇలా తీసుకొని నాలుక మీద పెట్టుకుంటే కళ్ళు ప్రకాశిస్తాయి. నీరసం ఉన్నారు, నీరసం లేదు అన్నది ముందు ఎక్కడ తెలిసిపోద్దంటే కళ్ళే. మా బాబు కావచ్చు సగం కళ్ళు మూసేస్తారు, వెంటనే తెలిసిపోద్ది వీళ్ళకి జ్వరం వచ్చింది, ఏదో నీరసంగా ఉంది, కంటిలో నలతగా ఉంది అని చెప్పి చూసి ఆ కళ్ళు పెట్టి వెంటనే ఐడెంటిఫికేషన్ అయిపోద్ది మనకి. కానీ దేవుడిచ్చే ఆ తేనె ఆత్మీయ అర్థంలోకి వెళ్తే జుంటి తేనె ధారాల కన్నా యేసునామమే మధురం. ఇంకా ఆయన యొక్క వాక్యమే ప్రకాశింపచేస్తుంది. నాన్న, దేవుడు మీతో చెప్పబడిన మాట, దావీదు బలహీనంగా ఉన్నాడు. అవతల పక్కలు హుటాహుటిని వచ్చి మీద పడిపోదాం అనుకుంటున్నారు. కానీ దావీదుకి 3
స్నేహితులు ఉంటారు. నాన్న అక్కడ చూడండి 27వ వచనం. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయులు రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడకు శోభీయులను లోదేబారు ఊరివాడుకు అమ్మీయుల కుమారుడైన మాషేరును రొగేలిమో ఊరివాడును గులాదీయుడునైన బర్జల్లయి. ఎంతమంది వచ్చారు దావీదు దగ్గరికి? మొత్తం ముగ్గురని లెక్కేసుకోండి. తాతల కానుంచి రాయడం వాళ్ళకి అలవాటు కాబట్టి వంశవాళ్ళు తాతల వృత్తాంతాల కానుంచి రాస్తున్నారు. సో ముగ్గురు వచ్చారు. ఈరోజు మీరు అలసటగా ఉన్నారని దేవుడే చెప్పాడు కాబట్టి, మీరు అలసిపోతున్నారు, పరిగెత్తలేకపోతున్నారని దేవుడే చెప్పాడు కాబట్టి, అలసిపోయి ఒక వ్యక్తి ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టేసుకున్నాడు. తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడిచి బ్రతిమలాడుకున్న దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు ఉంటాయి. డాడీ ఉంటాయి కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏసావు డాడీ ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఒకసారి రామ్మ అందరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనం. 16, 17. ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్తగా చూచుకోండి. పొందుకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినాను. మారు మనసు పొందని అవకాశము పొందక విసర్జించబడిన. హల్లెలూయా. ఈరోజు మీరు ఇదే పొజిషన్లో ఉన్నారు. మీ చుట్టూ ఉన్న లోకం కలగూర వంటకం, చిక్కుడుకాయల వంటకాలు వండుకుంటా, నీడపట్టునుంటా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు అయ్యో నేనే ఎందుకు వాళ్ళల్లో ప్రత్యేకించబడిపోయాను, నేనే ఎందుకు వాళ్ళల్లో విడిగా ఉండిపోయాను, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని ఒక తలంపు వచ్చింది. ఖచ్చితంగా దేవుడికి వచ్చిందని చెప్పారు. కానీ మీరు ఒక్కసారి వెనక తట్టు వేసిన, ఒక్కసారి వాళ్ళ వైపు చూసిన, వాళ్ళు వెంటనే దేవునికి నీకే ముడిపెడతారు. నేను కావాలా దేవుడు కావాలా అంటారు. వెంటనే జ్యేష్ఠత్వపు హక్కును నేను ఎలాగా చచ్చిపోతున్నాను కదా అనుకున్నాడట. ఎక్కడ చచ్చిపోయాడు? ఏం చావలేదు, చాన్నాళ్ళు బతికాడు ఎతల్లి. కాబట్టి ఏమా చావుకి ఎవరు భయపడద్దు. అలా అని చావులు రావు, దేవుని స్తోత్రం, అప్పుడే రావు. ఏమా మీకు తెలుసా, నాకు ప్రసంగి గ్రంథంలో ఇచ్చినటువంటి వాగ్దానం నాకు చెప్పకుండా దేవుడు ఏమి చేయడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు చెప్పకుండా దేవుడు ఏమి ఇచ్చాడు. అది నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన మహా గొప్ప కృపావరం. అది ఎవరిని ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలన్నా దేవుడు ఇక్కడ విషయాలే కాదు, అక్కడ విషయాలే కాదు, నా ఫోన్ పరిచర్య ఆన్లైన్లో ఉన్న వాళ్ళే కాదు, ఏదైనా సరే దేవుడు నాకు క్లియర్గా చెప్తాడు. నేను ప్రార్థనలో కూర్చుంటాను. ప్రభువా నీ చిత్తమైతే, ప్రభువా నీ చిత్తమైతే. దేవుడు వెళ్ళమని ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి ప్రకటిస్తాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగే ప్రార్థన చేసుకోండి అని చెప్తాను. లేదు నాకు అలాగా చెప్పు అని అవకాశం కూడా దేవుడు ఇవ్వకపోతే మీ గురించి నేనే ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరికి ఎలాంటి చెడ్డ తలంపులు వచ్చినా ఏంటి ఇలా వచ్చింది అని చెప్పి చెప్తారు. అది సర్వసాధారణం, ఎందుకంటే ప్రార్థన అంశం గురించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఏదో ఫోన్ వస్తుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగే ఇక్కడ చూడండి, మీ ముందు నేను ఇద్దరు వ్యక్తుల్ని పెడుతున్నాను. ఏసావు అలసిపోయాడు, యాకోబు రుచిగల వంట కోసం దేవుని విడిచిపెట్టాడు. తర్వాత దేవుడు కావాలంటే మళ్ళీ ఆ పరుగు, ఆ అవకాశము అది ఎట్టి పరిస్థితుల్లో అతనికి దక్కలేదు. శ్రద్ధతోటే వెతికాడంట, మారు మనసు పొందడానికి అవకాశాల గురించి చూశాడట. కానీ దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. దావీదు అలసిపోయాడు. ఇక్కడ దావీదు అలసిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు రాత్రి వచ్చి మీద పడిపోయి శుభ్రంగా భయపెట్టేద్దాం, వచ్చేసేద్దాం అని ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు దావీదుకి ముగ్గురిని పంపాడు. ముగ్గురిని పంపాడు. ఇక్కడ ఉన్న మన కోసం కూడా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా మీ చుట్టూ కంచెగా ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పమన్న మాట తప్పించి అందులో ఒక్కటి కూడా కలపడానికి నాకు అధికారం లేదు. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి నేనేది
మనుషుల మెప్పు కోసం లేదా మనుషుల సంతోషం పెట్టు కోసం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మీ గురించి దేవుడు దేవదూతలను నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే దావీదుకి ఏం కావాలో అన్నీ పట్టుకొచ్చి దావీదు ఉన్న చోటునే ఇచ్చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలికని దప్పికొని ఉందురని తలంచి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు తలంపు పుట్టక ముందే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు కదా. 139వ కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి కదా, వెనుకను ముందున ఆవరించి ఉన్న దేవుడు. తలంపు పుట్టక ముందే మనం అరణ్యంలో ఉన్నాం. మనకి ఏ వేస్తుంది? ఇప్పుడు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. ఈ బాధ్యత మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు తీసుకోలేదు. వాళ్ళకి ఆకలి వేసి ఆకలి వేస్తుందా అన్నం పెట్టండి, ఆకలి అంటే అప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన ఇచ్చేవాడు. ఒకసారి దాహం వేస్తుంది అని చెప్పి వాళ్ళ కోపం ఇంకా హై పిచ్చికి వెళ్ళిపోయి దేవుడి మీద మోషే మీద సణుగుకుంటూ మాట్లాడుకున్నప్పుడు దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. కానీ మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, దేవుని కృపలో ఉన్నాం. దేవుడే మనకు ఆకలి అవుతుంది అనుకుంటున్నాడట. దేవుడే మనకి దాహం అవుతుంది అనుకుంటున్నాడంట. అనుకుని ఏం చేస్తున్నాడంటే మీరు వెళ్ళండి, మీరు సంపాదించుకోండి, ఏం పర్లేదు, ఎండ వేడిమి తగ్గిస్తాను, వర్షాలు ఏవో కురిపిస్తాను, మొక్క నాటండి, వ్యవసాయం చేయండి, ఇంత చెప్పలేదు. వీళ్ళున్న చోటుకి మనుషులు ప్రేరేపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, జున్ను ముద్దలు కూడా పంపించారట. ఉంది కదా అక్కడ, ఎంత మంచి మాట అవి. తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేయటకే తీసుకొని వచ్చాడు. అంటే దావీదుకు మాత్రమే కాదు, దావీదుతో ఉన్న జనానికి కూడా దేవుడు ఇచ్చాడు. ఈరోజు వాక్య భాగం విన్న మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మన ప్రధాన అంశం ఏంటి? యెషయా గ్రంథం 40:31. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని స్తోత్రం. సొమ్మసిల్లక నడిచిపో. మీరు చక్కగా వెళ్తున్నారు. చక్కగా కాకినాడ సంఘం గురించి నేను అన్ని చోట్ల చెప్పే గొప్ప సంగతులు ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇంకొక గొప్ప ప్రవక్త ఉంటాడు, ఆయన ఏలీయా. మీకు అందరికీ తెలుసు కదా. అతను కూడా అలసిపోయి మరణాపేక్ష గలవాడే బదరీ వృక్షం కింద కూర్చొని ఇంత మటుకు చాలు, నా ప్రాణాన్ని ఇంకా తీసేసుకో అన్నాడు. దేవుడైతే అలా కాదని దేవుడే వచ్చి ఆహారం పెట్టాడు. అక్కడ కూడా మనం చూస్తాం, దేవదూతలు తిను ఆహారాన్ని పట్టుకొచ్చి ఏలియాకి పెట్టాడు. అంటే అలసిపోతున్నాం అనగానే దేవుడు మనకి కృపావరం ద్వారా, కృపల ద్వారా, ఆయన ఉచితమైన కృప ద్వారా ఆకలితో ఉంటే అన్నం పెడుతున్నాడు, దాహంతో ఉంటే దాహము తీరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోవద్దు. దేవుడు మీతో సూటిగా మాట్లాడినాడు. అలసిపోవద్దు. మీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. మీ కొరకు మేలు ఇచ్చాడు ఆయన, అది కూడా దాచి ఉంచాడు. దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. మీకు చాలాసార్లు చెప్పాను. ఏమిటంటే హిబ్రూ పత్రిక లేదా హిబ్రూ భాష గురించి నాకు ఒక్క ప్రవచనం చెప్పలేదు, నాకు ఒక్క కళ రాలేదు. అమ్మే ఒకసారి చెప్పారు, నువ్వు నానావిధ భాషలో లేదా కొత్త భాషలతో స్తుతులు రాస్తున్నావమ్మా అని చెప్పారు. ఇది తెలుగు కాకపోతే ఇంగ్లీష్ కాకపోతే హిందీ. మా డాడీకి అన్ని భాషలు వచ్చి కాబట్టి సుమారుగా చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. కాబట్టి నేను ఎంతసేపు ఇలా నెతుక్కున్నాను, హిబ్రూ భాష మాట్లాడతానని కానీ అది చదువుతానని కానీ నాకు రాదు, తెలియదు. ఏమ్మా చదవద్దా? కానీ ఆయన దాచి ఉంచిన మేలు గురించి ఎవరికి చెప్పలేదు. సడన్గా నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇచ్చిన తర్వాత అర్థమైంది ఈ మేలు ఎంత గొప్పదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చక్కని వ్యక్తి ఉంటాడు. మోషేకి మందసాన్ని ఇలా కట్టు, అలా కట్టు, ఇలా కట్టు, అలా కట్టు అని చెప్తాడు. మోషేకి మందసాన్ని కట్టేటప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి కావాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు కదా. వచ్చినప్పుడు దేవుడే ఒక వ్యక్తి పేరు చెప్పాడు. ఎవరన్నా నా పేరు
బెసలేలు. దేవుని స్తోత్రం. బెసలేలు గురించి చిన్న మాట చదివి మీరు అలా అవ్వితే మీరే మందసాన్ని కట్టడానికి ఏమా దేవుడు మీకు చక్కటి జ్ఞానం ఇస్తాడు. చూడండి ఎక్కడ ఉంటుంది బెసలేలు గురించి. మీరు నిర్గమాకాండంలో బెసలేలు దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. చూడండి నిర్గమాకాండం 35వ అధ్యాయం 30వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను చూడుడి, ఊరు కుమారుడును ఊరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి కల్పించుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయటను ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాడిని నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి మందిరంలో ఉన్న మనం ఇంత పని చెయ్యాలి. మన పనులు మనం చేసుకోవాలి, దేవుడి పని చెయ్యాలి. ఖచ్చితంగా దేవుని ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మోషే దేవుని ఆత్మతో నింపబడ్డాడు. కానీ మోషేకి కూడా ఆయన నోటి పని చెప్తే అర్థం చేసుకోవడానికి ఒకరు ఉండాలి. అతనే బెసలేలు. బెసలేలు అన్న మాటకి హీబ్రూలో అర్థం ఏంటంటే దేవుని నీడ, ద షాడో ఆఫ్ గాడ్. దేవుని నీడ. దేవుడు చెప్పిన పని దేవుని నీడ మాత్రమే చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ సింహం నీడ పడింది అనుకో, అది నా నీడ అంటారా? కాదు. పక్షి ఏదో అలాగా పడింది ఆ నీడ, నా నీడ కాదు. నువ్వేంటో నీ నీడ అదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మనం నీడ అయిపోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క నీడ మనం చూడాలి. 91వ కీర్తన ప్రారంభంలో మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. అదోన్నతల్లి మనం దేవుని నీడలో ఉన్నాం. ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అలసిపోవద్దు, అలయక పరిగెత్తండి, సొమ్మసిల్లక నడిచిపోండి. మీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. లోకం మిమ్మల్ని ఆకర్షించి రంగురంగులు అన్నీ చూపిస్తుంది, కానీ మీరు అటు వెళితే మళ్ళా దేవుని యొద్దకు రాలేరు. దావీదు కాలంలో దావీదు అలసి ఉన్నాడని చాటున మాటుకండ్రు వచ్చి రాత్రికి రాత్రి ఏదో ఒకటి చేసే దేవుని భయపెట్టేద్దాం అని అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళు అలసి ఉన్నారు, దాహంతో ఉన్నారని వాళ్ళకి కావలసిన శరీరంతో కావలసిన ఆహార పదార్థాలన్నీ పట్టుకొని వచ్చాడు. కాబట్టి దేవుని వైపు మనం చూస్తే దావీదుకి ఆహారాన్ని పంపిన దేవుడు. నీవు ఏ విషయాల్లో అలసిపోయి ఉన్నావో, సొమ్మసిల్లిపోయి ఉన్నావో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు కావాల్సింది దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీకు కావాల్సింది దేవుడు ఇస్తున్నాడు. దేవుని యొద్ద నుంచి మీకు ఆశీర్వాదములు కలుగును. దేవుని యొద్ద నుంచి మీకు కావలసిన శరీర దీవెనలు, ఆత్మీయమైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏనానా మరొక్కసారి లేచి అందరూ ఆరాధన చేసుకుందాం. వాక్యము మీ హృదయంలో పెట్టుకొని దేవుడు ఏం చెప్తున్నాడు ఏంటి అన్న విషయాల్లో ప్రభువా నాతో మాట్లాడు. వాక్యమై ఉన్న దేవా నాతో మాట్లాడు.